జై హింద్ అందరికీ. వెల్కమ్ టు సోల్జర్ జర్నీ. మన టార్గెట్ 1K సబ్స్క్రైబర్స్కి డే 1 ఇది. ఈరోజు టాపిక్ సోల్జర్స్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ మనకుంటే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నా వరకు ఎవ్వరికి భయపడకుండా బతుకుతున్నామంటే మనం ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ మైండ్ సెట్ మనం అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా 3 రూల్స్ పాటించాలి. రూల్ నెంబర్ 1 డిసిప్లిన్ అంటే గుడ్ బాయ్ లెక్క ఉండు, సైలెంట్ ఉండు కాదు. డిసిప్లిన్ అంటే పంక్చువాలిటీ, అంటే టైం సెన్స్ ఉండాలి. నీ బాడీని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి, టైంకి లేవాలి, నువ్వు పెట్టుకున్న టాస్క్లో నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. దాన్ని డిసిప్లిన్ అంటారు. రూల్ నెంబర్ 2, కంట్రోల్ యువర్ మైండ్, నాట్ ద సిచ్యువేషన్. నువ్వు ఎప్పుడు సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలని చూడకు, నీ మైండ్ని కంట్రోల్ చేయాలని చూడు. ఎందుకంటే నీ మైండ్ కంట్రోల్ అంటే నీ బ్రెయిన్ కూల్ ఉందనుకో, నువ్వు ఏమైనా చేయగలుగుతావు. నీ బ్రెయిన్ కంట్రోల్ ఉంటే ఆ సిచ్యువేషన్ నువ్వు కంట్రోల్ చేస్తావు ఆటోమేటిక్గా. కానీ నీ బ్రెయిన్ కంట్రోల్ లేకపోయింది అనుకో, నువ్వు ఎక్కువ యాంగ్జైటీ, ఎక్కువ ప్యానిక్ అయినావు అనుకో, నువ్వు ఏ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయలేవు. ఆటోమేటిక్గా నువ్వు అందులో విక్టిమ్ అయిపోతావు. సో నువ్వు ఎప్పుడు కూడా సిచ్యువేషన్కి ఛాన్స్ ఇవ్వకు, నీ బ్రెయిన్కి ఛాన్స్ ఇవ్వి. ఇది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3 వచ్చేసి నెవర్ క్విట్ యాటిట్యూడ్. నెవర్ క్విట్ యాటిట్యూడ్ అంటే మా సార్ ఒకటి చెప్పేది ఎప్పుడు, ఏ సోల్జర్ నెవర్ యాక్సెప్ట్ ఇస్ ఫెయిల్యూర్ అంటిల్ ఈస్ డెత్. అంటే ఒక సైనికుడు ఎప్పుడు తన ఓటమిని అంగీకరించడు తన చావు చివరంచుల వరకు. ఐ థింక్ సో ఈ మైండ్ సెట్ మీరు పెట్టుకోండి. మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మీ ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు మీరు ఓడిపోనట్టే, మీకు ఛాన్స్ ఉన్నట్టే. మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేయొచ్చు, మీరు ఎంతైనా ట్రై చేయొచ్చు. మీకు డెడ్ ఎండ్ ఎప్పుడు తెలుసా? మీ చావు. మీరు చనిపోయిన రోజు మీరు ఓటమిని అంగీకరించండి, ఓకేనా? ఈ మైండ్ సెట్ మీకుంటే, ఈ రూల్స్ మీరు పాటిస్తే మీకు ఆటోమేటిక్గా సోల్జర్స్ లెక్క మీరు ఆలోచిస్తున్నట్టే. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా హ్యాండిల్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. Thank you.